పెళ్లి పుస్తకం. చందు తనూజ పెళ్ళైనప్పటి నుండి ఇంట్లోనే ఉన్నారు. సరదాగా బయటికెళ్ళమని నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. ఖాళీ దొరికితే మీ చిన్నల్లుడికి సమాజ సేవ తప్ప వేరే ధ్యాసే లేదు. మన తనూజకి భర్త తప్ప వేరే ప్రపంచం తెలియడం లేదు. ఆ జంట ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. వదిన గారు, మీరు కరెక్ట్గా చెప్పారు. అయినా మనుషుల మధ్య ప్రేముంటే చాలు, ప్రత్యేకించి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమంటావు తను? నువ్వేం చెప్పినా అందులో లాజిక్ ఉంటుంది. సో నేనే కాదు, ఎవ్వరూ నో అనలేరు. మనసులే కాదు, మాటలు కలిసిన జంట అంటే మీదే. రా నందు, రామా సాక్షి. బాగున్నారండి? బాగున్నానమ్మా, రండి కూర్చోండి. నా పెద్ద కొడుకు నా పెద్ద కూతురు ఉండగా నా సంతోషానికి ఏ ఢోకా లేదమ్మా. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పెళ్లి ఫలితం వీళ్ళిద్దరిలో ఆనందం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడు. మీరు నన్ను కొడుకుగా భావించడం నిజంగా నా అదృష్టం. మీ అభిమానాన్ని ఒక హక్కుగా, ఒక బాధ్యతగా భావించి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీరేం చేసినా దాని ఫలితం మంచి అని మా అందరి నమ్మకం నందు గారు. సో ఏదైనా సరే ధైర్యంగా డౌట్ లేకుండా అడిగేసేయండి. కొత్తగా పెళ్ళైన జంటని మా ఇంటికి భోజనానికి రమ్మని అడగడానికి వచ్చాను. ఓస్ ఇదా, నేను ఇంకేదో అనుకున్నా. అసలు మీరు అడగకుండానే నేనే వీళ్ళిద్దరిని మీ ఇంటికి పంపించాల్సింది. ఇప్పుడు ఈ కొత్త జంట రాష్ట్రం దాటి ఏదైనా హనీమూన్కి వెళ్తారేమో అని ఆలోచిస్తున్నానే కానీ ఊర్లో ఉన్న మా ఏకైక ఆత్మీయులు మిమ్మల్ని మర్చిపోయాను. అది గుర్తు చేయడానికే కదా సార్ మేమిద్దరము వచ్చాం. చందు, తనుజ, మీ మావయ్య గారి మాటలకేం గాని మీరు చెప్పండి, మా ఇంటికి రావడం మీకు ఓకేనా? ఏంటి నందుగారు అలా అడుగుతారు? మీరు మా పెళ్లి పెద్ద, మా కుటుంబానికి ఆత్మబంధువు. అలాంటి మీరు అడిగిన తర్వాత కాదని ఎలా చెప్తానండి? ఏమంటావు తనుజా? ఏమంటుంది? ఎప్పట్లాగానే నువ్వేం అడిగినా నేను నో చెప్పలేను చందు అంటుంది. నీ ఆహ్వానం ఆ కొత్త జంటకేనా? మా ఇద్దరికేం లేదా? అయ్యో అలా ఏం కాదండి. ఆ జంటతో పాటు మీరు, నిహారిక గారు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ అబ్బాయి సిద్ధు రాలేదండి? మన టెడ్డీనే వాళ్ళింటికి వెళ్ళింది, ఇంక సిద్ధు ఎందుకొస్తాడు? ఇద్దరు ఆటల్లో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్లల్లో ఈ పిల్ల రాక్షసి కూడా ఉంది. నిహారిక నా జీవితాన్ని నాశనం చేసింది. దాని కూతురు సిద్ధుని నాకు దూరం చేసేలా నా గురించి నెగటివ్గా మాట్లాడుతుంది. దీనికి బుద్ధి చెప్తే కానీ సిద్ధు మారడం. సిద్ధు, 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 నువ్వు లోపలే ఉన్నావా? లోపల నిజంగా సిద్ధు లేడా?
మిమిక్రీ చేస్తున్నావా? నన్ను భయపెట్టాలని చూడొద్దు. సిద్ధు, నా గురించి నీకు తెలుసు. నన్ను భయపెట్టాలని చూడొద్దు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను సిద్ధు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, నీ ఇష్టం. వెళ్ళిపోతున్నా. ఇలాంటి పిల్ల చేష్టలు చేయడానికి నీకు షేమ్గా లేదా? నీకు నీ ఎక్స్ లవర్కే భయపడలేదు, అలాంటిది ఈ సౌండ్స్కి భయపడతానని ఎలా అనుకున్నావు? సిద్ధు లేడు కదా అని సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను టెడ్డీ. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఈ ఇంట్లో అందరి లైఫ్తో ఆడుకుంటున్నావు, ఇంకా నాతో ఎందుకు నీ ఆటలు? ఏమైంది టెడ్డీ? సిద్ధు, నువ్వు చెబితే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా ఈవిడ డెవిల్ లానే బిహేవ్ చేస్తుంది. ఏం చేసింది? నన్ను భయపెట్టడానికి వస్తువులు విసురుతూ ఏవేవో సౌండ్స్ చేస్తుంది. నువ్వు భయపడే రకం కాదని తెలీదేమో. హ్మ్, ఇప్పుడు తెలుస్తుందిలే. టెడ్డీ, నేను వయసులో నీకన్నా పెద్దదాన్ని. ఇలా గౌరవం లేకుండా మాట్లాడడం తప్పు. సిద్ధు కూడా అదే నేర్చుకుంటున్నాడు కదా. నేను కొత్తగా నేర్చుకోవడం ఏంటి? నువ్వంటే నాకు గౌరవం ఎప్పుడో పోయింది. పద టెడ్డీ, మనం ఆడుకుందాం. దీనికి మామూలు పొగరు కాదు. నా టార్గెట్ లిస్ట్లో ఈ టెడ్డీకి కూడా ప్లేస్ ఇవ్వాలి, లేదంటే ఏకు మేకవుతుంది.